లిబియాలో తెలుగువారికి నానా కష్టాలు. లిబియాలో అంతర్యుద్ధం మళ్లీ రాజుకుంది. ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారులకు మధ్య భీకర పోరు సాగుతోంది. పొట్టకూటి కోసం అక్కడికి వెళ్లిన 1000 మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిలో 100 మంది కార్మికులు కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందినవారు. లిబియాలోని సిమెంట్ కంపెనీలో పనిచేసేందుకు వీళ్లంతా అక్కడికి వెళ్లారు. తమను కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదని, 2 రోజులుగా ఆహారం లేక నానా అవస్థలు పడుతున్నామని బాధితులు తమ బంధువులకు తెలియజేశారు. దీంతో బాధితుల బంధువులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ప్రభుత్వం తమ వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లిబియాలో చిక్కుకున్న తెలుగు వాళ్ళు గురించి తమ సమాచారం లేదని అధికారులు మాత్రం చెబుతున్నారు. మరోవైపు లిబియా రాజధాని ట్రిపోలితో పాటు బెంగాలీ నగరంలో ప్రభుత్వానికి తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ట్రిపోలీలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను స్వాధీనం చేసుకునేందుకు ఇరు వర్గాలు తలపడుతున్నాయి. కొన్ని విమానాలకు తిరుగుబాటుదారులు నిప్పుపెట్టారు. అంతర్యుద్ధం కారణంగా పెట్రోల్ బంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బ్యాంకులకు తరలిస్తున్న డబ్బును తిరుగుబాటుదారులు లూటీ చేస్తున్నారు. అమెరికా సహా చాలా దేశాలు లిబియాలోని దౌత్య కార్యాలయాలను మూసివేశాయి. పొరుగున ఉన్న ట్యునీషియాకు దౌత్య సిబ్బంది తరలిస్తున్నారు. పేషెంట్లకు మెడికల్ రికార్డులు తప్పకుండా ఇవ్వాల్సిందే. ఆసుపత్రిలో తాము చికిత్స పొందిన వివరాలు తాలూకా మెడికల్ రికార్డులను పొందే హక్కు పేషెంట్లకు ఉంది. రాజ్యాంగంలోని 19(21) అధికారాల కింద ఈ హక్కు కల్పించాలని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ స్పష్టం చేశారు. రోగులు లేదా వారి బంధువులు కోరినప్పుడు వారి మెడికల్ రికార్డులను బహిర్గతం చేసేందుకు నిర్దిష్ట కాల వ్యవధిలో ఓ మెకానిజంని రూపొందించాలని కూడా ఆయన సూచించారు. అయితే రోగి ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలన్నారు. రోగులు ప్రభుత్వాధికారులైనా కాకపోయినా వారికి సంబంధించిన సమాచార హక్కు ప్రభుత్వం లేదా ప్రైవేటు ఆసుపత్రులకు వ్యతిరేకంగా అమలు చేసే అధికారం ఇన్ఫర్మేషన్ కమిషన్లకు ఉంటుందని, సమాచార హక్కు చట్టం కింద ఈ కమిషన్లు ఎందుకు పూనుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో అప్లేట్ అయిన నిషాప్రియ భాటియా లోగడ తనకు కలిగిన దారుణ అనుభవాలపై కోర్టుకెక్కిన విషయాన్ని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఓ వివాదానికి సంబంధించి తాను ఢిల్లీ హైకోర్టుకు ఎక్కగా తన సమస్యను మానవ ప్రవర్తన అధ్యయన సంస్థ హ్యూమన్ బిహేవియర్ అండ్ ఎలీడ్ సైన్సెస్కు నివేదించారని, అక్కడ దాదాపు 1 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న తాను ఎంతో టార్చర్కు గురయ్యానని, వృద్ధులైన తన తల్లిదండ్రులు కూడా వేధింపుల బారిన పడ్డారని ఆమె పేర్కొంది. నిజానికి తనకు మానసిక దౌర్భాగ్యం కానీ స్వస్థత కానీ లేదని నిపుణులైన పలువురు డాక్టర్లు సూచించినప్పటికీ తాను ఎన్నో ఫిర్యాదులు దాఖలు చేశానన్న కారణంపై తనను మెంటల్గా చిత్రీకరించారని ఆమె వివరించింది. చట్టవిరుద్ధమని, ఒకవేళ నిజంగా అనారోగ్యానికి గురై ఉంటే చికిత్స జరపవచ్చును కానీ శిక్షించడం సరికాదని నిషాప్రియ భాటియా తెలిపింది. తన కేసుకు సంబంధించి రిపోర్టులు, ఎంట్రీలు, రికార్డులు, రోజు తీసుకునే ఆహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ తనకు సమర్పించాలని, సమాచార హక్కు చట్టం కింద ఇలా కోరే హక్కు తనకు ఉందని అంటూ ఆమె ఆర్టీఐ దరఖాస్తును కూడా దాఖలు చేసింది. అయితే జీవించే హక్కు, ఆరోగ్య హక్కు వంటి వాటి కింద ఒక రోగికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు ఉంటుందని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ స్పష్టం చేశారు. ఇది అన్ని ఆసుపత్రులకు, పేషెంట్లకు, చికిత్స చేసే డాక్టర్లకు వర్తిస్తుందని అన్నారు. ఈ కేసులో అప్పీల్ చేసిన నిషాప్రియ అనే రోగికి ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 3 కింద తన మెడికల్ రికార్డును పొందే హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం సమాచారాన్ని అందజేయడానికి నిరాకరించినందుకు అప్పటి ప్రతివాదికి మ్యాక్సిమం పెనాల్టీ ఎందుకు విధించరాదో సంజాయిషీ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ రోగి అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. భార్య చిరుకోపాన్ని పోగొట్టడానికి భర్త ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ నాణ్యమైన బంగారం. ఒక తండ్రి తన కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలనుకుంటే తరతరాల నమ్మకం గల బంగారం. ఒక అమ్మాయి కుందనపు బొమ్మలా కనిపించాలంటే అందమైన డిజైన్స్ తో కూడిన బంగారం. ఇంత నమ్మకమైన బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? మరెక్కడో కాదు, మన కామేశ్వరిలో. 4 తరాల నమ్మకం, నాణ్యత. కామేశ్వరి జ్యువెలర్స్, విశాఖపట్నం. కామేశ్వరి గోల్డ్, శ్రీకాకుళం. త్వరలోనే ప్రారంభం. ద్వారకానగర్, విశాఖ. నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన
అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగర్ సేల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెర టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. కులాలు వేరైనా మనమంతా ఒక్కటే అంటున్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, విభిన్న మతాలు సంస్కృతులు ఉన్నప్పటికీ మనమంతా ఒకటే అని ముస్లిం సోదరులను ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక ఉపాధి కల్పన మరియు క్రీడల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా ఆదివారం పట్టణంలో గల జామియా మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా శ్రీకాకుళం జిల్లా నిలుస్తుందని తెలిపారు. ఎంతో పురాతన చరిత్ర శ్రీకాకుళంకు ఉందని, ఈ ప్రభుత్వం ముస్లిం సోదరులను అన్ని విధాలా ఆదుకుంటుందని, వారి సమస్యలను తీర్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. జామియా మసీదు అభివృద్ధికి తోడ్పడతానని, ముస్లిం సోదరుల ఆర్థిక పరిపుష్టికి అన్ని విధాలా సహకరిస్తానని వివరించారు. జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తెలిపారు. మత సామరస్యానికి అణగారిన వర్గాలకు ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం నెల రోజుల ఉపవాస దీక్ష విరమణ చేస్తున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లా చరిత్రలో జామియా మసీదుకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాను పురాతన కాలంలో గుల్హనాబాద్గా పిలిచేవారని, దీన్ని బట్టి ముస్లిం సోదరులకు జిల్లాలో ఉన్న అవినాభావ సంబంధాలు తెలుస్తోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ నెల రోజుల ఉపవాస దీక్ష విరమణ చేసి రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరుల అభివృద్ధికి కృషి చేస్తానని, వారిని అన్ని విధాలా ఆదుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, నరసనపేట, ఇచ్చాపురం శాసనసభ్యులు శ్రీమతి గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాలం అశోక్, చౌదరి నారాయణమూర్తి, అదనపు సంయుక్త కలెక్టర్ మహమ్మద్ అషీం షరీఫ్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సోమవారం డైల్ యువర్ కలెక్టర్కు 22 వినతులు. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 22 వినతులు అందాయి. సోమవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫోన్ కాలర్స్కు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా మెలియోపుట్టి రాజవీధి నుండి డి శ్రీనివాసరావు ఫోన్ చేస్తూ కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. గార మండలం చింతలవలస నుండి ఆర్ శ్రీనివాసరావు ఫోన్ చేస్తూ ఎస్సీ కాలనీలో ఉన్న ఆట స్థలాన్ని ఆక్రమించుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బూర్జి మండలం జగన్నాథపురం నుండి డివి నాయుడు ఫోన్ చేస్తూ మదనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సరిపడా సిబ్బంది లేరని, కావున సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. సంతకవటి మండలం అక్కరాపల్లి నుండి ఎం రామకృష్ణ మాట్లాడుతూ కోళ్లఫారం వలన కాలుష్యం పెరుగుతుందని, కావున కోళ్లఫారాన్ని తొలగించాలని ఫిర్యాదు చేశారు. ఇచ్చాపురం నుండి కె పుణ్యవతి ఫోన్ చేస్తూ స్వయం సహాయక బృందాలను చెల్లించవలసిన ఇన్సూరెన్స్ ఇంతవరకు చెల్లించలేదని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కొత్తూరు మండలం పొందుటూరు నుంచి కె సంతోష్ కుమార్ మాట్లాడుతూ కొత్తూరు నుండి పొందుటూరుకు బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు సంయుక్త కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీతాంజలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి నాగార్జున సాగర్, ముఖ్య ప్రణాళిక అధికారి శివరాం నాయక్, షట్శ్రీ కార్యనిర్వహణాధికారి వివిఆర్ఎస్ మూర్తి, మెప్మా పథక సంచాలకులు మునుకోటి సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి టి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ గ్రీవెన్స్కు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. సంతబొమ్మాలి మండలంలో దండుగోపాలపురంకు చెందిన కొందరు కార్మికులకు ఇన్సూరెన్స్ చేయిస్తామని జెండాపేటకు చెందిన అనపాష షణ్ముఖరావు తమ వద్ద డబ్బులు తీసుకొని
మోసం చేశారని, కావున వానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తనను కార్మిక సంఘాల్లో గాని ప్రజా సంఘాల్లో గాని ప్రాతినిధ్యం వహించకుండా నిరోధించాలని పి భాస్కర్రావు తదితరులు వివరించారు. ఎచ్చెర్ల మండలం బాలాజీపేటకు చెందిన మజ్జి నారాయణరావు, జి లక్ష్మణరావు, ఏ రాజు, భమ్మి మల్లేశ్వరరావు తదితరులు జిల్లా కలెక్టర్కు ఆర్జీని సమర్పిస్తూ షెడ్యూల్ కులానికి చెందిన తమకు ఫైరింగ్ రేంజ్ కొండ దగ్గర సర్వే నెంబర్ 18లో సుమారు 104.22 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు స్థలం ఉందని, దానిని తమకు కేటాయించాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని యువతకు చేయూతనిచ్చి ఆర్థికంగా నిలదొక్కుని సామాజికంగా గౌరవప్రదంగా ఉండేందుకు గాను పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి పశువులను ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ పట్టణంలోని సాయిబుల్ తోటకు చెందిన ఎల్ఎన్ నారాయణ కలెక్టర్కు ఆర్జీని సమర్పించారు. ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ పరిధిలో దుప్పలవలస గురుకుల పాఠశాల రోడ్డు ద్వారా ప్రతిదినం రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, ఈ ఇసుకను గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న తోటలోకి తరలిస్తున్నారని, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని గుజరాతిపేటకు చెందిన కె వసంతకుమార్ ఫిర్యాదు చేశారు. జి సిగడాం వాగువలస పంచాయతీ విఆర్పేట గ్రామానికి చెందిన బత్తుల వెంకట గోపీనాథ్కు 2013 అక్టోబర్లో సంభవించిన వరదల్లో నష్టపోయిన పంటకు మంజూరు చేసిన నష్టపరిహారం అవకతవకలను సరిచేయాలని కోరుతూ కలెక్టర్కు ఆర్జీని సమర్పించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలల్లో పలు సమస్యలు ఉన్నాయని, అదేవిధంగా అవకతవకలు ఉన్నాయని, వాటిని వివరిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, నాయకులు వై చలపతిరావు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు సంయుక్త కలెక్టర్ హెచ్ఎం షరీఫ్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అచ్యుతానంద గుప్తా, జిల్లా విద్యాశాఖాధికారిణి ఎస్ అరుణకుమారి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆనంద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్ మహాలక్ష్మి, సెట్ శ్రీ కార్యనిర్వహణాధికారి వివిఆర్ఎస్ మూర్తి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వై లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడప్పుడు పిల్లులు కూడా మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తూ మనుషుల్ని టీచ్ చేస్తున్నాయి. పెంచుకుంటున్న వారినే ఆట పట్టించే ఈ పిల్లులు పిల్ల చేష్టలు చూశాక ఎవరికైనా నిజమే ఇవి పిల్లులు కాదు పిడుగులే అని అనిపించక మానదు. మరి ఇంకా లేట్ ఎందుకు, మీరు చూసేయండి.